హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఎం యుగంధర్ బాబు విరచిత అంశంగా అమ్మవారా వ్యాధ అనే అంశాన్ని మనం ఒక విశ్లేషణగా విందాం. ఇప్పుడు అమ్మవారా వ్యాధ ఎం యుగంధర్ బాబు విరచితాంశం ఇక వినండి. ప్రపంచంలో ప్రతి సంస్కృతి నాగరికత మనిషికి సంక్రమించే వ్యాధులకు ఏదో రకమైన మూఢనమ్మకాలను ఆపాదిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఈ వ్యాధుల గురించి శాస్త్రీయ అవగాహన లేనప్పుడు వ్యాధులు దేవతల యొక్క కోప ప్రకోపాలు అని భావించేవాళ్ళు. ఆ దేవతలను ప్రసన్నం చేసుకుంటే వ్యాధి తగ్గుతుందని భావించి అందుకోసం బలులిచ్చి పూజలు జాతరలు చేసేవాళ్ళు. ఇప్పటికీ జాతరలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయనుకోండి. తరం నుండి మరో తరానికి వారసత్వంగా వచ్చేసరికి నమ్మకాలు ప్రబలి కొండొకచో మూఢనమ్మకాలుగా తయారవుతాయి. ఈ నమ్మకాలు మరి ప్రజల్లో ఒక భాగం అవుతాయి. మన భారతదేశంలో విస్తారమైన నమ్మక వ్యవస్థ నిర్మించబడి ఉంది. రకరకాల వ్యాధుల గురించి రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఇలాంటి నమ్మకాల్లో ఇప్పటికి కూడా ప్రబలంగా సజీవంగా ఉన్న వ్యాధి చికెన్ ఫాక్స్, అదే అమ్మవారు అనేది. ఈ చికెన్ ఫాక్స్ వ్యాధిని అమ్మబోయటం, అమ్మోరు పోయటం, అమ్మ తల్లి వచ్చింది, అమ్మోరు, ఆటలమ్మ, చిన్నమ్మవారు, సీతాలమ్మ మాత, ఇలా రకరకాల పేర్లతో అనేక ప్రాంతాల్లో అమ్మవారి ప్రభావంగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మూఢనమ్మకాలతో ఈ చికెన్ ఫాక్స్ ముడిపడి ఉంది. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అపోహలు మన దేశంలో ఈ చికెన్ ఫాక్స్ చుట్టూ అల్లుకొని ఉన్నాయి. మారెమ్మ గంగమ్మలతో ముడిపడి చికెన్ ఫాక్స్ ఆ మాతకు తల్లికి వచ్చిన కోపంగా భావిస్తారు. అమ్మోరు సినిమాలో మీరు చూసే ఉంటారు. ప్రకృతిని ఆరాధించటం సర్వసాధారణం. కానీ ప్రతి సమస్యను అనారోగ్యాన్ని కూడా నమ్మిన దేవతలతో ముడిపెట్టి చూడటం సాధారణమైపోయింది. ఈ వ్యాధి వైరస్ అనే విషయం చదువుకున్న వారికి తెలిసినా చాలామంది పసుపు నీళ్లు పథ్యాలు అని పాటిస్తూ ఉంటారు. పుస్తకాల్లో పాఠాల్లో అది వైరస్, ఇంట్లో అయితే అమ్మవారు, అది సంగతి. అది భయం. పల్లెల్లో అమ్మవారికి కోడిని బలి ఇవ్వడం, వ్యాధి సోకిన పిల్లలకైతే తల్లిపాలు ఇవ్వకపోవటం, పోతపాలు పట్టడం, చెవుల్లో ముక్కుల్లో నూనె చుక్కలు వేయడం, తీర్థాలు పసుపు నీళ్లు పట్టడం, వేపాకు ముద్దలు తినిపించటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. పూజలు బలులు ఉపవాసాలు జాగారాలు దిష్టి తీయటం ఈ తతంగంలో భాగమే. చికెన్ ఫాక్స్ వచ్చినప్పుడు దద్దుర్లు దురద పెడుతూ ఉంటుంది. రోగిని పచ్చి వేపాకుపై పడుకోబెడితే దురద ఇంకా ఎక్కువ అవుతుంది. వ్యాధి సోకిన వారికి అమ్మవారి పేరుతో రోజుల తరబడి స్నానం చేయకపోతే నీటి బుడగలతో బ్యాక్టీరియా చేరి ఆ బుడగల్లో మరింత ప్రమాదంగా మారుతుంది. చికెన్ ఫాక్స్ని ఆటలమ్మవారు, చిన్నమ్మవారు అంటారు కదా. ఆటలాడితే పోతుందిలే అనుకుంటారు. మూఢనమ్మకాలతో వైద్యం చేయించకపోతే ఇతర సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు బిడ్డ మరణించే ప్రమాదం కూడా ఉంది. చికెన్ ఫాక్స్ సాధారణంగా పిల్లల్లో కంటే పెద్దవాళ్లలో తీవ్రంగా ఉంటుంది. ఓ మోస్తరుగా పసుపు యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది, కానీ దురద నుండి ఉపశమనం ఇవ్వదు. ఈ వ్యాధి సోకినప్పుడు శరీరం, చర్మం, పక్క బట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరానికి దురదకు వైద్యులు సూచించిన మందులనే వాడాలి. పిల్లల గోళ్ళు కత్తిరించి పలుచని బట్టలు చేతికి చుడితే వాళ్ళు గోకేసుకోకుండా ఉంటారు.
తేలికగా అరిగే బలవర్ధకమైన ఆహారం వ్యాధి సోకిన వారికి ఇవ్వాలి. అంతేగాని ఉపవాసం ఉండకూడదు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ చికెన్ ఫాక్స్ వరిసెల్లో జోస్టర్ వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు చిన్న దురద బొబ్బలను ఏర్పరిచే చర్మపు దద్దుర్లు ఏర్పడతాయి. అవి చర్మాన్ని కప్పివేస్తాయి. ఛాతీ, వీపు, ముఖంపై ప్రారంభమవుతుంది. తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలకు వ్యాపిస్తుంది. దద్దుర్లతో పాటు జ్వరం, అలసట, తలనొప్పి వంటి ఇతర లక్షణాలు ఉంటాయి. 5 రోజుల నుంచి ఈ 7 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నోటి నుండి వెలువడే తుంపర్ల ద్వారా, శరీరంపై ఉన్న నీటి పొక్కుల స్రావాల ద్వారా పక్కనున్న వారికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఎండిపోయి చెక్కు కట్టిన చర్మం వల్ల హాని లేదు. ఇలాగా ఈ అంటువ్యాధి పట్ల జాగ్రత్త వహించి సరైన చికిత్స చేయించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో చికెన్ ఫాక్స్కు వ్యాక్సిన్లు 1990లో వాడకంలోకి వచ్చింది. గత 10 ఏళ్లుగా మన దేశంలో కూడా వ్యారిసెల్లో వ్యాక్సిన్ వాడుకలోకి వచ్చింది. ప్రభుత్వాలు ఉచిత టీకాల జాబితాలో దీన్ని చేర్చకపోయినా విరివిగా అందుబాటులో ఉంది. ఈ అమ్మవార్ల గురించి మరొక విషయం మనం చెప్పుకోవాలి. మన చిన్నప్పుడు అంటే దాదాపు 1976 ఆ ప్రాంతాల్లో మన ఊళ్ళల్లో గోడల పైన స్టెన్సిల్ కటింగ్ రేకు ఫ్రేములపై నీలిమందు రంగు పూసి ఓ ప్రకటన గోడలపై రాశారు. ఆ పూర్తి ప్రకటన గుర్తు లేకపోయినా విషయం గుర్తుంటుంది మనకి. అదేంటంటే పెద్దమ్మవారు మసూచి ఆనవాళ్లు తెలిపిన వారికి 1000 రూపాయల బహుమతి అని. అదేదో ఆనవాళ్లు కనిపెట్టేసి చెప్పేసి ఆ బహుమతి మనమే కొట్టేస్తే బాగుంటుందని ఆ రోజుల్లో ఆశ కలిగి ఉంటుంది మనకి. కొన్నాళ్ళకి ఆ బహుమతిని 10,000 రూపాయల దాకా పెంచారు. ఎంత పొగర్రా వీళ్లకు అనుకొని ఉంటాం మనం ఆ రోజుల్లో. అది పొగరు కాదని, సైన్స్ ఇచ్చిన భరోసా అని తర్వాత అవగాహన కలుగుతుంది మనకు. అప్పట్లో ఆ పెద్దమ్మవారు ఎవరో మాకు ఎవరికీ కనిపించకుండా ఎక్కడ దాక్కున్నారో, ఏదో మనకు కానీ మన స్నేహితులకు కానీ ఆ మాటకొస్తే మన ఊరిలో ఎవరికి దొరకలేదా, ఆ బహుమతి కూడా అందలేదు, అది వేరే సంగతి అనుకోండి. తర్వాత తెలిసింది పెద్దమ్మవారంటే అతి భయంకరమైన అంటువ్యాధి అయిన మసూచి అని. పెద్దమ్మవారు స్ఫోటకం, స్మాల్ పాక్స్ అని కూడా పిలిచేవారు వాటిని. ఆ పెద్దమ్మవారిని ఈ భూమండలం నుండి తొలగించారని, నిర్మూలించారని, ఇకపై ఆ వ్యాధి ఎవరిని బాధించదని తెలిసింది. దాదాపు 3000 సంవత్సరాలుగా ప్రపంచాన్ని గడగడలాడించి కోట్ల మందిని పొట్టన పెట్టుకున్న మసూచి, అదే స్మాల్ పాక్స్ అంటు వ్యాధి నిరోధించడానికి డాక్టర్ ఎడ్వర్డ్ జెర్నర్ 1796లో వ్యాక్సిన్ కనుగొన్నారు. ఆ వ్యాక్సిన్ గురించి పూర్తిగా ప్రజలకు అర్థమై అవగాహన చేసుకొని నమ్మకం పెంచుకొని వ్యాక్సిన్ అందుబాటులో వచ్చి అందరూ వ్యాక్సిన్ తీసుకొని ఆ వ్యాధిని పూర్తిగా తొలగించడానికి దాదాపు 200 ఏళ్ళు పట్టింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భూమిపై మసూచి వ్యాధి పూర్తిగా తొలగిపోయింది అని ప్రకటించింది. అంటే ఇకపై భూమిపై ఎవరికీ మసూచి వచ్చే అవకాశం లేదన్నమాట. ఇలాగే రానున్న కాలంలో చికెన్ ఫాక్స్ను కూడా ఈ భూమిపై నుండి పంపించవచ్చు. కాబట్టి ఇవన్నీ వ్యాధులే తప్ప అమ్మవారి కోపతాపాలు, ఆటలు కాదని ప్రజలు గ్రహించాలి. మతాధిపతులైనా, పీఠాధిపతులైనా, బాబాలైనా జబ్బు వస్తే డాక్టర్ని సంప్రదించాలి తప్ప మంత్రాలు, తాయెత్తులు, పూజలతో, పవిత్ర జలాలతో, ప్రార్థనలతో, యజ్ఞయాగాదులతో ఎవ్వరూ నయం చేయలేరని చరిత్ర నిరూపించింది. కరోనా దాన్ని మరొకసారి బల్లగుద్ది ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదండి అమ్మవార వ్యాధ అనేటువంటి ఈ అంశాన్ని ఎం యుగంధర్ బాబు అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు ఆరోగ్య పరిరక్షణాంశంగా, విజ్ఞానాంశంగా కూడా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.